గాయ్స్ అందరికీ నమస్తే. వాళ్ళతో మనం మన బస్సుని ఎన్నో నిమిషాలు ఎట్లా ఇంజన్ మోడ్ అయితే ఆన్ చేసుకోవాలో చూపిస్తాం. నా దగ్గర అయితే బస్సు మిలిటరీ ఇంజన్ అయితే ఉంది. ఒక నిమిషం ఆడదాం. నా దగ్గర ఉంది ఆల్రెడీ ఉంది. చూడండి అయితే మనం దీన్ని అయితే అన్ఇన్స్టాల్ అయితే చేసేద్దాం. మనమైతే ఇప్పుడు అయితే మనమైతే బస్ మిలిటరీ హౌ టు కీప్ ఈ వీడియో. హలో ఫ్రెండ్స్, కార్తిక్ గేమింగ్ లోడ్స్ అందరికీ అయితే ముందుగా హాయ్. ఇక్కడ చూసారా తెలంగాణ మ్యాప్, తెలంగాణ. ఈ వీడియో కింద లింక్ ఉంది కదా, అవునండి గైస్. ఈ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా, ఇది కాదు లింక్ ఉంటుంది కదా గైస్. ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ ఛానల్లోకి అయితే పోవాలి. మనం ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే చేసేసాం. ఇదిగోండి లింక్ అయితే యాక్టివేట్ అయింది. గెట్ యువర్ లింక్ టు లింక్ అని బస్ మిలిటరీ మరియు అయితే ఇదిగోండి. అవ్వండి గైస్. నా డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ అయితే ఉంటుంది, దాన్ని పోయి చెక్అవుట్ చేయండి గైస్. అయిన తర్వాత ఆగండి. మీకు రాలేదంటే కొన్ని డౌన్లోడ్స్ ఆగండి గైస్. ఆగండి గైస్. నా దగ్గర అయితే ఆగండి గైస్. మీకు ఇక్కడ డిలేస్ రాకపోతే మీరు క్రోమ్లో పోయి ఆగండి గైస్. క్రోమ్లో అయితే పోండి. క్రోమ్లో అయితే పోయి డౌన్లోడ్స్ నొక్కండి. ఆల్రెడీ నాకు అయితే ఉందన్నమాట. తర్వాత ఇప్పుడు ఆ వీడియో కింద అయితే పోండి. తర్వాత ఇక్కడ తెలంగాణ మ్యాప్ మోడ్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ అని కొట్టండి. తర్వాత ఇక్కడ స్టార్టింగ్ డౌన్లోడ్ అని ఉంటుంది. ఇట్లా రాలేదంటే మీరు క్రోమ్లోకి అయితే పోండి. తర్వాత డౌన్లోడ్స్లోకి అయితే పోండి. ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి అనమాట. అయిన తర్వాత ఏమంటే దగ్గర బస్సు మిలిటరీ ఇండోనేషియా ఉంటే ఒక ZHR యాప్ అయితే ఉన్నది. కొన్ని డౌన్లోడ్స్లోకి అయితే పోయిన తర్వాత దీన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఆగండి గైస్. ఇన్స్టాల్ అయితే చేసుకున్న తర్వాత ఆగండి గైస్. ఇన్స్టాల్ అయితే చేసుకున్నాను. ఆగండి గైస్. మళ్ళీ ఇన్స్టాల్ అయితే చేసుకున్నాం. సారీ గైస్, క్యాన్సిల్ ఇన్స్టాలేషన్ నొక్కేసినాను. ఆగండి గైస్.
ఇప్పుడు ఇన్స్టాల్ అయితే దాని కంటిన్యూ ఇన్స్టాలేషన్ అయితే కొట్టండి. అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే దాన్ని ఇన్స్టాల్ అయితే అయిపోయింది కదా ఇవన్నీ ఇక్కడ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఇట్లా వస్తుంది కదా, బ్యాక్ అయితే పోయింది. బ్యాక్ అయితే పోయిన తర్వాత జెడ్ అచీవర్లో అయితే ఉంటాయి కదా, జెడ్ అచీవర్లో మీరు ఇప్పుడు ఏదైతే తెలంగాణ మ్యాప్ మోడ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అవండి ఆ ఫైల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఆ ఫైల్ని అయితే ఇగోండి దీని మీద ఎక్స్ట్రాక్ట్ టు చివర్ నేమ్ అని ఉంటుంది. అంటే అక్కడ ఎల్లో కలర్ ఫైల్స్ లాగా అయితే ఫోన్ అవుతుంది. ఇవన్నీ చేసుకున్నారు కదా గైస్. ఇగోండి పైన ఇగోండి గైస్, ఇక్కడనే ఉంది తెలంగాణ క్రాఫ్ట్ మోడ్ అని. ఇగోండి ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ పైన నొక్కిన తర్వాత ఇక్కడ డివైస్ స్టోరేజ్ అని ఉంటుంది. ఇవన్నీ ఆండ్రాయిడ్ అని ఉంటుంది. ఆండ్రాయిడ్లో ఓబీబీలో పోయి ఇవన్నీ దీన్ని అయితే నొక్కండి. ఆగండి గైస్. ఇప్పుడు దీని మీద లాంగ్ ప్రెస్ కదా, దీని మీద ఇప్పుడు దీంట్లో పోయినారు కదా, దీని మీద లాంగ్ ప్రెస్ ఇచ్చేసి రీనేమ్ చేసుకోండి. రీనేమ్ అయిన తర్వాత దీనికి ఏం చేయాలంటే 2 తీసేసి 1 అయితే పెట్టాలి. గోండి గైస్. ఇప్పుడు ఏం చేయొద్దండి గైస్, మొత్తం తీసేసేయండి, అన్నీ తీసేసేయండి. నేను క్లోజ్ అయితే చేయండి. ఇప్పుడైతే మీరు ఇప్పుడు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో APK దాన్ని అయితే ఇది అయితే చేయండి. ఆగండి గైస్. ఇక్కడైతే ఆగండి గైస్. ఇక్కడైతే లోడింగ్ అయితే అయిపోయింది. ఇగోండి మీకైతే TSRTC బస్సు అయితే వస్తుంది. బై గైస్. అంతే గైస్ మన వీడియో. బై గైస్.